హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హైదరాబాద్లో జయంతి జయరాం రెడ్డి దంపతులకు 1986 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు నాగ్ అశ్విన్ రెడ్డి. ఆయన చెల్లెలు నిఖిలారెడ్డి. నాగ్ అశ్విన్ రెడ్డి కుటుంబంలో తల్లిదండ్రులు, సోదరి ముగ్గురు వయసు వృత్తిలో కొనసాగుతున్నవారే. కానీ కాకతాళీయంగా నాగ్ అశ్విన్కి సినీ రంగంపై ఆసక్తి కలిగింది. అశ్విన్ హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. సినిమాలపై బలమైన ఆసక్తి, సంకల్పం ఉన్న కారణంగా చదువైపోగానే మణిపాల్లోని ఎంఐసి నుండి మాస్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ చేశాడు నాగ్ అశ్విన్. తర్వాత న్యూయార్క్లోని ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్సు చేశాడు. దీనివల్ల సహజంగానే సినిమాలపై ఆయనకున్న ఆసక్తికి నిశితమైన పరిశీలన తోడై పరిపక్వత చెందిన దర్శకుడిగా ఆయనను నిలబెట్టింది. డైరెక్షన్ కోర్సు చేసినప్పటికీ ప్రాక్టికల్గా ఎవరైనా డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుందనే వాస్తవాన్ని ఎరిగిన ఆయన మంచు మనోజ్ హీరోగా అజన్ శాస్త్రి దర్శకత్వంలో రూపొందిన నేను మీకు తెలుసా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడంతో తన కెరీర్ని ప్రారంభించాడు నాగ్ అశ్విన్. ఆ తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ములు రూపొందించిన లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కూడా నటించాడు ఆయన. దర్శక రచయిత అయిన నాగ్ అశ్విన్ తన ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించే విధంగా 2013లో ఇంగ్లీష్లో యాదోంకి భారత్ పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ని రూపొందించాడు. ఇది కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఎంపిక చేయబడింది. 2015లో దర్శకుడిగా ఆయన రూపొందించిన తొలి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన నానికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. సైలెంట్గా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించిన ఎవడే సుబ్రహ్మణ్యం దర్శకుడిగా నాగ్ అశ్విన్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించినటువంటి విజయ్ దేవరకొండకి మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమాకి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఎవరెస్ట్ శిఖరంపై చిత్రీకరణ తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. హిందీలో అశుతోష్ గోవర్కర్ చేసిన సీరియల్ తప్పితే వేరే ఏ భారతీయ ఫీచర్ ఫిల్ము ఈ లొకేషన్లలో సినిమాను చిత్రీకరించలేదు. సినిమా 2014 నవంబర్ సమయంలో చిత్రీకరణ జరుపుకొని 2015 మార్చి 21న విడుదలైంది. నీవెవరో నీవు తెలుసుకో అన్న ఆలోచన నుంచే ఈ సినిమా కథాంశం ప్రారంభమైంది. దర్శకుడు, రచయిత నాగ్ అశ్విన్ చదివిన పుస్తకాలు, గమనించిన స్థితిగతులు ఈ కథాంశం అభివృద్ధిలో కీలకమైన పాత్ర వహించాయి. దర్శకుడు సినిమా పేరు ఎంపిక గురించి వివరిస్తూ తన పాఠశాలలో సీనియర్ అయిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆ పేరు వెనుక స్ఫూర్తి అని పేర్కొన్నాడు. నాగ్ అశ్విన్ సీనియర్ అయిన సుబ్రహ్మణ్యం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ఫేస్బుక్లో ఆయన జీవితం గురించి చక్కని వ్యాఖ్యలు చేస్తుంటారని, అలా ఆయనపై కలిగిన సద్భావం వల్ల హీరోకి సుబ్రహ్మణ్యం అన్న పేరు పెట్టి స్క్రిప్ట్ రాసుకున్నానన్నారు. సినిమాకు మొదట హూ ఐ యామ్ ఐ అని, తర్వాత హూహీజ్ సుబ్రహ్మణ్యం అని పేరు పెడదామనుకున్నారు. చివరికి ఎవడే సుబ్రహ్మణ్యం అన్న ప్రస్తుత పేరును ఖరారు చేశారు. ఆ తర్వాత 2016లో అలనాటి మేటి అందాల అభినయ శిరోమణి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా సినిమాని రూపొందించబోతున్నట్టుగా నాగ్ అశ్విన్ ప్రకటించడం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా అందించాలనే దృఢ సంకల్పంతో సుమారు 6 నెలల కాలాన్ని రీసెర్చ్కి వెచ్చించారు నాగ్ అశ్విన్. ఈ నేపథ్యంలో భాగంగా ఎన్నో వ్యాసాలు, పుస్తకాల్ని చదవడంతో పాటు సీనియర్ జర్నలిస్టులు, నటీనటులతో చర్చలు ఏర్పాటు చేసి మహానటి సావిత్రి గారి జీవితంపై సంపూర్ణ అవగాహనను పొందారు నాగ్ అశ్విన్. సావిత్రి గారి పాత్రకు హీరోయిన్ కీర్తి సురేష్ని ఎన్నుకోవడం చిత్ర విజయానికి ఒక కారణమనే చెప్పాలి. మహానటి టైటిల్తో రూపొందిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, విలక్షణ నటుడు డాక్టర్ మోహన్ బాబు మొదలైన వారితో పాటు విభిన్నమైన పాత్రల్లో నటించిన సమంత, విజయ్ దేవరకొండ అందరూ కూడా తమ అభినయంతో ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకోవడమే కాదు, ఆ పాత్రల యొక్క తీరుతెన్నులు కూడా నాగ్ అశ్విన్ వాళ్ళకి చెప్పాడు. 2018 మే 9వ తేదీన విడుదలైన మహానటి చిత్రం పట్ల ఏకగ్రీవంగా అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో ప్రశంసల జల్లు కురిసింది. వైజయంతి మూవీస్ పతాకం ప్రయాణంలో మహానటి మరో కలికితిరాయిగా నిలిచింది. ఇక నాగ్ అశ్విన్ 2020లో తన నెక్స్ట్ మూవీగా ప్రాజెక్ట్ కేని అనౌన్స్ చేయడం సంచలనానికి తెరతీసింది. కానీ ఇది పెద్ద ప్రాజెక్ట్ కావడంతో ఈ గ్యాప్లో నిర్మాతగా నాగ్ అశ్విన్ అందించిన జాతిరత్నాలు ఆయనలోని విభిన్నమైన ఆలోచన ధోరణికి దర్పంగా చెప్పాలి. జాతిరత్నాలు సినిమా ద్వారా కె అనుదీప్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ జాతిరత్నం గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలోని డిఫరెంట్ కామెడీ అందరినీ ఆకట్టుకుంది. ఇక ప్రాజెక్ట్ కే విషయానికి వస్తే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్గా రూపొందనుంది.
దీనికి కల్కి 2898 AD అనే టైటిల్ కూడా పెట్టేశారు. వైజయంతి మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కోవిడ్ కారణంగా ఆలస్యమై 2021 జూలై నెలలో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో ప్రారంభమైంది. 600 కోట్ల బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే, బిగ్ బి, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ మొదలైన నట దిగ్గజాలతో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ సైతం నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక నాగశ్విన్ వ్యక్తిగత విషయానికి వస్తే సినీ నిర్మాణ రంగంలో రారాజు అయిన సి అశ్విని దత్ రెండవ కూతురైన ప్రియాంక దత్ని 2015 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక తనయుడు, అతని పేరు రిషి. నాగశ్విన్ నంది అవార్డుతో పాటు సైమా అవార్డుతో పాటు పలు పురస్కారాల్ని అందుకున్నారు. గత కొంతకాలం క్రితం నుండి తెలుగు సినిమా విస్తృతి చిత్రాలకు ప్రపంచ మార్కెట్లో అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. మన హీరోలు పాన్ ఇండియా స్టార్స్గా మారారు. ఇది దర్శకుల బాధ్యతను మరింతగా పెంచింది. సినిమా రూపకల్పనలో 24 క్రాఫ్ట్లను సమన్వయపరుస్తూ తనకున్న విజన్తో ముందుకు తీసుకెళ్లి సినిమా విజయానికి ప్రధాన బిందువు అవుతాడు దర్శకుడు. ఒక సినిమా విజయానికైనా అపజయానికైనా దాదాపుగా పూర్తి బాధ్యత వహించాల్సింది దర్శకుడే. ఈ క్రమంలో విదేశాల్లో సైతం మన సినిమాలు, మన హీరోలకు మరింత క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో దర్శకుడిగా నాగ అశ్విన్ వేస్తున్న అడుగులు ఒక్కొక్క సినిమాకి ఆయన స్థాయిని పెంచుతున్నాయి. దర్శక రచయితగా నాగశ్విన్ ఇప్పటి వరకు రూపొందించింది 2 సినిమాలే. సినిమాకి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 3వ చిత్రానికి పాన్ ఇండియా మూవీని దిగ్గజాలైన నటీనటులతో రూపొందించే స్థాయికి ఎదిగిపోయాడు. ఇప్పుడు ఆయన భుజాలకెత్తుకున్న బాధ్యత చిన్నది కాదు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి అందరి మెప్పును పొంది విజయాన్ని సాధిస్తే గనక నాగశ్విన్ క్రేజు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఒకే తరహా సబ్జెక్టులకు ఫిక్స్ అయి ఉండకపోవడం నాగ అశ్విన్ పరిపక్వతకి, ఆయన ఆలోచన ధోరణిలోని వైవిధ్యానికి నిదర్శనం. ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలను రేకెత్తిస్తూ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కల్కి 2898 AD సూపర్ హిట్ కావాలని, నాగ్ అశ్విన్ నుండి మరెన్నో ఉన్నతమైన చిత్రాలు రావాలని మనము మనస్ఫూర్తిగా మన ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.